మా ఇంట్లో నలుగురు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ అయితే అందరిలోనూ మా నాన్నగారి దగ్గర ఎక్కువ దెబ్బలు తింది నేనే. కారణం ఏంటంటే పక్కింట్లోంచి జామ చెట్టు ఎలా కనపడుతుండేదండి. దానికి గుత్తులు గుత్తులుగా కాయలు ఉండేవి, అద్భుతంగా పండేవి. ఎవడు ఊరుకుంటాడంటే చూస్తూ చూస్తూ మనం పైకెక్కి మా నాన్న లేదు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాలా టైం అవుతుంది, కరెక్ట్గా మనం చెట్టు పైకెక్కి కరెక్ట్గా కాయలు కోసేటప్పుడు ఆ ఇంటి ఓనర్ ఒక ఆవిడ, పాపం మొగుడు లేడు ఎవరు లేరు, ఆవిడ ఒక్కతే ఉండేది. ఆవిడ వచ్చి కింద కర్రచుకుని ఉంచునేది. మా నాన్న వచ్చేదాకా నుంచుని మా నాన్నగారు రాగానే చూడండి మీ వాడని చెప్పేది. ఈయన పైకి చూసి పొయ్యిలో పెడతారు పేళ్ళు, ఐడియా ఉంది కదా, ఆ పేడు ఇరిగేదాకా కొట్టేవాడు మా నాన్న. సో ఇలా చాలా దొంగతనాలు, దెబ్బలు. కానీ నేను గోపాలకృష్ణ లాంటి వాడిని దొంగతనం చేసే పైకి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.